ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా శుభములండి. ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 127 అధ్యాయము మనము చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణము వంటివారు. వారితో తన అంబలు పొది నింపుకొనివాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. ఈ యొక్క వచనములు మనము చదువుకొని ఇప్పుడు ఉన్నాం. దానిలోని మాటలు ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాస వ్యర్థమే అంటున్నాడు. ఈ లోకపరమైన ఇల్లులు కాదు కానీ అది నీ యొక్క దేహము, నా యొక్క దేహము నిమిత్తము ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నట్లు ఉందన్నమాట. ఎందుకంటే యెహోవా మనల్ని కనికరించి కృప చూపించకపోతే మన యొక్క ప్రయాస వ్యర్థమే అన్నమాట. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే దాన్ని కాపాడువాడు ఆయనే, దాన్ని రక్షించువాడు కూడా ఆయనే అన్నమాట. అందుకని యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాసము వ్యర్థమేనంట. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొనియుండుట వ్యర్థమేనంట. అట్లాగనే మన దేశమును గురించి కూడా ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రోజున ఎంతో సైంటిస్టులు అనేక విషయాలు కనుక్కుంటున్నారు. కానీ ప్రతి ఒక్కటి కూడా ఆనాడు దేవుడు ప్రతీది కూడా బైబిల్లో దేవుడు రాసి ఉంచి ఉన్నాడు. ఈ యొక్క పట్టణమును దేవుడు కాపాడకపోతే మనం ఎవ్వరము కూడా దాని నుండి ఎవ్వరం కూడా రక్షించుకోలేము, తప్పించుకోలేము. ఎందుకంటే ఈ రోజున చూడండి, ఒక్క సునామీల వల్ల, భూకంపాల వల్ల ఎన్ని కుటుంబాలు, ఎటువంటి ప్రాణ నష్టము, ఆస్తి నష్టము మనము అనేక చోట్ల వార్తల్లో చదువుతూ వింటూ ఉన్నాము. అర్థమైందా పిల్లలు? ఎందుకంటే మనల్ని కాచి కాపాడువాడు మన దేవుడైన ఉన్నాడు. అందుకనంట మనము ఏం చేయాలంటే, మీరు వేకువనే లేచి రాత్రి చాలా అయిన తర్వాత పండుకొనిన కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమేనంట. ఈ రోజున మనం పొద్దున్నే లేచి సాయంకాలం వరకు కూడా ఆయన కృప లేకపోతే మనము ఎంత కష్టపడినా కూడా అది వ్యర్థమేనంట. ఎందుకంటే ఆయన కృప ఉంటేనే మనము రక్షించబడతాం. ఈ యొక్క వచనం దాని భావము మీరు గ్రహించారా? మనం వేకువని లేచి చాలా చీకటి అయ్యాక పడుకొని ఎంత కష్టపడినా కూడా అది వ్యర్థమే అని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది పిల్లలు. అందుకని మనము దేవుని నమ్ముకొని మనము యథార్థముగా ఈ లోకములో మనం జీవించినప్పుడు ఆయన కృప అయితే మనకు ఎంత ధారాళంగా ఉంటుందో. అందుకని మనమంట తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంట. మనము నిద్రించినప్పుడు మనకు తెల్లవారేటప్పటికల్లా ఏ ఆహారము కావాలో దేవుడు సమస్తమును కూడా మన కొరకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. అందుకని మనము ఈ రోజున ఆరోగ్యంగా సజీవంగా ఈ భూమి మీద ఉన్నాము అంటే అది ఆయన యొక్క ఉచితమైన
కృప అయ్యున్నది. ఆయన లేని జీవితం ఎంత వ్యర్థమో కూడా మనం చూసి ఉన్నాం. ఆయన ఉన్న బిడ్డలు ఏ విధముగా సురక్షితంగా ఉంటారో కూడా మనం చూసి ఉన్నాము. గర్భఫలమంట ఆయనిచ్చిన బహుమానమేనంట. యవ్వన కాలమందు పుట్టిన కుమారులంట బలవంతుని చేతుల్లో బాణం వంటిన వారు. ఈ లోక పరములో ఇప్పుడు ఈ చిన్న వయసులో పుట్టిన పిల్లలు వారు పెద్ద వయసు వచ్చేటప్పటికల్లా వారి చేతికి వచ్చి వేసి వారు ఒక ప్రయోజనకరంగా వారు ఉన్నప్పుడు వారు ఎంతగా ఆ తల్లిదండ్రులకు ఆదరణగా ఒక కష్టకాలంలో ఆ బిడ్డలు ఉండి ఉంటారో ఆ యొక్క వచనము మనము చూస్తూ ఉన్నాము. అందుకని మనము కూడా ఎల్లప్పుడూ కూడా దేవుని చేతులకు నిన్ను నన్ను కూడా సమర్పించుకుంటూ మనము జీవించాలి. ఎందుకంటే మన యొక్క ప్రతి విషయము కూడా దేవుడికి అప్పచెప్పుకోవాలన్నమాట. వారు బలవంతుని చేతిలో బాణం వంటి వారంటే ఒక బాణము ఒక గురి పెట్టి వదిలినప్పుడు ఆ గురి యొద్దకు అది ఏ విధముగా వెళ్ళిద్దో నీ యొక్క యవ్వన కాలము నీ జీవితమును దేవుడికి సమర్పించుకున్నప్పుడు అంత ఇతరులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా దేవుడు నీ జీవితాన్ని అయితే చేస్తారంట. అట్టి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడకంట ఆయన గుమ్మముల విరోధులతో వాదించుదురు అంట. ఎందుకంటే ఈ లోకపరమైన ఈ యొక్క పోరాటము మనకు ఉంటుంది కాబట్టి మనము ఎన్నడూ కూడా వాటి విషయంలో భయపడకుండా దేవుడిచ్చిన ఈ జీవితాన్ని మనము నమ్మకంగా జీవించి మనల్ని మనం ఆయన చేతులకు ఎల్లప్పుడూ కూడా అప్పచెప్పుకుందాం. ఒక వృద్ధాప్యములో అంత బలం ఉండదు. ఒక పసిపిల్లలుగా ఉన్నప్పుడు నీకు అంత బలం ఉండదు. కాబట్టి యవ్వన కాలంలో నీవు బలవంతంగా ఉంటావు కాబట్టి ఆ యొక్క యవ్వన కాలమును దేవుడికి ఎంతో నమ్మకంగా నువ్వు జీవిస్తూ నీ యొక్క జీవితం మొత్తము కూడా ఆయన యొక్క అధికారమునకు నీవు ఒప్పుకొని ఆయన చేతులకు నిన్ను నువ్వు సమర్పించుకో. యవ్వన కాలమే దేవుడు కూడా కోరుకుంటున్నాడు. అట్టి విధముగానే యవ్వన కాలమే దుష్టుడు కూడా కోరుకుంటున్నాడు. నువ్వు ఎవరికి ఇష్టమైనట్టు జీవిస్తావో ఆ యొక్క జీవితమును బట్టి నీ యొక్క క్రియలను బట్టి దేవుడు తీర్పు తీర్చువాడై ఉన్నాడు. అర్థమైందా పిల్లలు? మంచి ఫలములు మనం ఫలిస్తూ దేవుడికి ఇష్టకరంగా ఆయనకు నమ్మకమైన జీవితము మనమందరము కూడా జీవిద్దాం. అర్థమైందా పిల్లలు? యవ్వన కాలంలో నా కాడి మొయిట నరుడికి మేలు అన్నట్లు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మాటలో ఎంత గూఢమైన భావము ఉండి ఉన్నాయో మీ యొక్క జీవితాలు దేవుడికి సమర్పించుకోండి. ఆయనకు నచ్చిన విధముగా మనమందరము కూడా జీవించి ఆయనిచ్చు గొప్ప బహుమానం మనం పొందుకుందాము గాక. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.